నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 111 9th స్టాంజా 111వ కీర్తన 9వ చరణంలో రాయబడిన మొదటి వాక్యాన్ని చదువుకుందాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రజలకు విమోచన కలుగు చేసేటటువంటి దేవుడు. మానవ జీవితంలో పాపము వారిని బంధించి వారు చేయకూడని కార్యములు చేయుటకును, దానివల్ల వచ్చు జీతమై ఉన్నటువంటి మరణమును, నిత్య నాశనమును కలుగుటకు కారణమై ఉంది. ఆ కారణాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బంధింపబడిన ప్రతి పరిస్థితుల నుండి మనల్ని విమోచించటానికి ఆయన విమోచకుడుగా వచ్చారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథం తెలియచేసేటటువంటి ఒక గొప్ప సంగతి ఏంటంటే, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 వర్స్ 21, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను. చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నుండి మనల్ని రక్షించుటకు ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని దూత తెలియపరిచినటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, పలు విషయాల్లో మన స్నేహితులు, మన బంధువులు మనకు సహాయం చేయవచ్చేమో, కానీ దేవుని మార్గమును విడిచి తిరిగినటువంటి క్రియల వలన కలిగేటటువంటి శాపమును, నాశనమును ఏ ఒక్కరూ కూడా దాని నుండి మనల్ని విడిపించలేరు. కనుక మానవ రూపిగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన రక్షించుటకు లేక విమోచించుటకు వచ్చినటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఆయన మన కొరకు ఈ లోకంలోనికి వచ్చినటువంటి కారణాలు పరిశుద్ధ గ్రంథం అనేక విషయాలు మనకు తెలియపరుస్తూ ఉండగా, వాటన్నిటిలో అతి ప్రాముఖ్యమైంది నేడు మనం చదివినటువంటి వాక్య భాగం తెలియచేసేటటువంటి సంగతి. గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 3 వర్స్ 16, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, మన కొరకే విమోచకుడుగా వచ్చిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవమును పొందుతారు. ఒకటి, నశించరు. రెండవదిగా వారు నిత్య జీవము అనగా ఎల్లప్పుడూ ప్రభువుతో ఉండేటటువంటి ఉన్నతమైన ఆధిక్యతను మన జీవితంలో మనం పొందుతాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, భూమి మీద మనపై ఏలుబడి చేసే పాప సంబంధమైన స్థితిని బట్టి కలుగు శాపము నుండి విమోచింపబడి సమాధాన సంతోషాలతో ఇహమందు జీవిస్తాం. రెండవదిగా ఎల్లప్పుడూ ప్రభువుతో ఉండే ఆ నిత్య జీవాన్ని పొందుతాం. ఇటు దీవెనకు మీలో ఎవరైనా పాలువారు కానట్లయితే నేడే మనలను ఆయన విమోచించడానికి వచ్చినటువంటి దేవుడు గనుక ఆయన యందు మీ హృదయంలో విశ్వాసం ఉంచండి. ఒకవేళ ఆయన యందు విశ్వాసం ఉంచిన వారైతే కలిగిన ఈ విశ్వాసాన్ని ఎంతమాత్రం పోగొట్టుకోకుండా విమోచింపబడినటువంటి మనం మరలా బంధింపబడే పాప సంబంధమైనటువంటి క్రియల్లో పాలువారం కాక మన కొరకై ప్రభు అనుగ్రహించి ఆ నిత్య జీవాన్ని పొందే వరకు విశ్వాసమందు స్థిరులుగా ఉండగలరని ప్రభు పేరట కోరుతూ మీ కొరకు ప్రార్థిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మీరు మమ్మలను బలపరిచినందుకు స్తోత్రాలు. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించే దేవుడుగా మీరున్నందుకు స్తోత్రాలు. ప్రతి బంధకము నుండి మమ్మలను విమోచించగా వచ్చిన రక్షకుడిగా మీరున్నందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. మరి ఒక నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను ఆశీర్వదించండి. కృపాక్షేమలతో ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేయమని
యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక.